రోబో న్యూస్ కి స్వాగతం. గ్రూప్ 2 పరీక్షలకు వచ్చే అభ్యర్థులకు కాగజ్నగర్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు టౌన్ సిపి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తెలంగాణలో మళ్లీ వీఆర్ఓ వ్యవస్థ. రాష్ట్రంలో మళ్లీ వీఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇదివరకే కీలక ప్రకటన చేశారు. కాగజ్ నగర్ మండలంలోని పాత సార్సాల గ్రామంలో నూతనంగా నిర్మించిన ముత్యాల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ పథకం ఇళ్లు, మెట్పల్లి రోహిణి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం మంజూరు చేయాలని కోరగా అప్పటికప్పుడు మొదటి లిస్ట్లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, సబ్ కలెక్టర్ శుద్ధ శుక్లా అధికారులకు మంజూరు చేయాలని ఆదేశించారు. వారితో పాటు కమిషనర్ అంజయ్య, ఎంఆర్ఓ కిరణ్ కుమార్ మరియు మున్సిపల్